చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు గమనించండి. లోకం మారుతూ ఉంది కదా, లోకము మారుతుంది, తరాలు మారుతున్నాయి, సృష్టిలో వాతావరణ పరిస్థితులు మార్చబడుతున్నాయి, సమస్తమును కూడా మారుతూ ఉంది కదా. రోజులు మారుతూ ఉన్నాయి, దినాలు మారుతున్నాయి, క్షణాలు మారుతున్నాయి, అన్నీ కూడా మార్పు చెందుతూ వస్తూ ఉన్నాయి. సమస్తమును మార్పులోనికి కొనసాగబడుతూ ఉన్నది. కానీ మారనిది, మార్పు చెందది ఏమైనా ఉన్నది అంటే అది నువ్వు నేను మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చేంజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. నేనేమంటానంటే, మార్పు అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా విలువైనది. ప్రాణము కన్నా జీవము కన్నా ఏదిరా నాయన గొప్పది అంటే మార్పే. హల్లెలూయా. ఎందుకంటే మారిన ప్రాణము దేవుని కొరకు చాలా గొప్పగా ఉంటుంది. మారిన జీవితము మన బ్రతుకులో అనేకమైన ఆశ్చర్య కార్యములోనికి మనల్ని తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం ఏమిటో తెలుసా? మార్పు. ఏంటి మార్పు. చూడండి, తాగుబోతుడుగానే ఉండిపోతే వాడి జీవితంలో ఏమి గొప్ప లేదు, ఏమీ గొప్ప లేదు. ఒక దుర్వ్యసనాలకు అలవాటు పడిన వాడు అదే స్థితిలో ఉండిపోయాడంటే వారి జీవితంలో ఏ గొప్ప కార్యము లేదు. ఒక కుటుంబము కట్టబడాలి అన్నా, ఒక కుటుంబము స్థిరంగా నిలపబడాలి అన్నా, నీ జీవితం బాగుండాలి అనన్నా, నీ బ్రతుకు చాలా సూపర్గా ఉండాలి అనన్నా, కావలసిన ఒకే ఒక మెడిసిన్ ఏంటో తెలుసా? చేంజ్. ఏం కావాలి? మనము ఒకరోజు మాసిపోయిన బట్టలు వేసుకోవటానికి పడతామా? మురికైపోయిన బట్టలు ఎవరైనా వేసుకోవడానికి ఇష్టపడతారా? పడరు కదా. వెంటనే దాన్ని మార్చేసి కొత్త బట్టలు వేసుకోవటానికి ఇష్టపడతారు కదా. అలానే పొలంలోనికి వెళ్ళిన వాడు పొలంలో పని చేసిన తర్వాత ఆ బురదంతా శరీరంలో అంటుకొని ఉంటే అలానే జీవించిపోవడానికి ఇష్టపడ్డు. అలాగనే ఉంటాడా? స్నానం చేయకుండా ఇంటికి వచ్చి నాకు అన్నం పెట్టు, నేను తినేసి పడుకొని పోతా అంటాడా? అన్నాడు. ఎవ్రీథింగ్, ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు కూడా శుద్ధీకరించుకోవటానికి, మారటానికి, చేంజ్ అవ్వటానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, అన్ని దాంట్లో మార్పు పొందుతూ ఉన్నారు. చూడండి, ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్స్ వాడేవారు, దానికి ముందు ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి, ఇప్పుడేమో టచ్ ఫోన్లు వచ్చాయి. దినదినము రోజు రోజుకు ఈ యొక్క పరిస్థితులు అన్నీ మార్చబడుతున్నాయి. కానీ మారవలసినది ఎవరో తెలుసా? మార్చబడకుండా ఉంటుంది ఎవరు అంటే నువ్వు నేనే. మళ్ళీ ఇంకా మార్పు లేదు. మనం చేంజ్ అవ్వడానికి ఇష్టపడట్లే, మనం మారి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడట్లేదు. మనం ఎలా ఉంటున్నామంటే అదే రోద బతుకులో ఉంటున్నాం, అదే చేయకూడని పాపం చేస్తూ అదే దాని గుండానే ప్రయాణిస్తున్నాం తప్ప మనం చేంజ్ అయ్యి 10 మందిని చేంజ్ చేయగలనే మనసు మనలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక తాగుబోతుడు యొక్క కుటుంబం ఉందనుకోండి, వాడి కుటుంబంలో తండ్రి ఎప్పుడు తాగుతూనే ఉన్నాడు అనుకోండి, కుటుంబం బాగుంటుందా? అదే తాగుబోతుడు మారి తన జీవితాన్ని చక్కగా దిద్దుకొని కుటుంబాన్ని లేవనెత్తుతుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా నుండి కోరుకునేది ఏంటో తెలుసా? చేంజ్ కావాలనుకుంటున్నాడు. నీ లైఫ్ చేంజ్ అవ్వాలా, నీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలా, నీ యొక్క నడక చేంజ్ అవ్వాలా, నీ మాట తీరు చేంజ్ అవ్వాలా, నీ హృదయమే చేంజ్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేంజ్ అయిన మారిన హృదయానికి, మార్పు లేని హృదయానికి చాలా తేడా ఉంది. నీది మారలేని హృదయం, నీది ఇంకా అలానే ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను మందిరానికి వస్తున్నా, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని సన్నిధిలో కూర్చుంటున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను బైబిల్ చదువుకుంటున్నా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇంకా మారలా. నీ జీవితంలో పాపం ఉంది, నీ జీవితంలో పాపము ఇంకా ఉంది. నేను మొన్నటి దినాన ఈ విషయాల్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయం అనేది నేను రాసుకున్నా. ఏంటో తెలుసా? మన మనిషి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది, గొప్పది ఏమైనా ఉందంటే అది మార్పే. మార్పు లేని జీవితమైన, ప్రాణమైన వేస్ట్.
వృధా. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా కూడా నీలో మార్పు లేకపోతే వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అనుగుణంగానే దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. ఏమిటో చెప్తాడు తెలుసా? నూతన సృష్టిగా మార్చబడాలి అని ఒక మాట ఉంటుంది. ఏంటంట? నూతన అంటే ఏ న్యూ లైఫ్. మనకంటూ కొత్త జీవితం కావాలా. పాత జీవితంలో ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. పాత బ్రతుకులోనే ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. నువ్వు పాత స్థితిలోనే ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏది అంటే నువ్వు నూతనంగా మార్చబడాలి. ఎలా మార్చబడాలట? ఎలా మార్చబడాలట? నూతనంగా మార్చబడాలి. నీ వే ఆఫ్ థింకింగ్ మారాలా, నీ వే ఆఫ్ వాకింగ్ మారాలా, నీ వే ఆఫ్ టాకింగ్ మారాలా. సమస్తమును కూడా కొత్తగా మార్చబడటం దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మార్చుకోవడానికి ఇష్టపడరు. నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, నీకు నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు అనుకుని చాలా మొండిగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటో తెలుసా? మార్పు. ఏం కావాలి? ఏం కావాలి? ఇంకొక మాట ఉంటుంది బైబిల్లో. ఒరే, మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు, బాగానే ఉంది, కానీ మీ హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉందంటున్నాడు. దగ్గరగా లేదట, చాలా దూరంగా ఉందట. చాలా దూరంగా. ఎవరు కూడా ఆ హృదయాన్ని మరలా క్రీస్తు తప్ప ఎవరు కూడా తన దగ్గరకు తెచ్చుకున్నంత దూరంగా మన హృదయాలు ఉన్నాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజు నువ్వు మారి బ్రతకడానికి చూస్తే, నువ్వు ఒక్కరోజు నీ లైఫ్ని చేంజ్ చేసుకొని నువ్వు నిలబడగలిగితే, నీ కుటుంబంలో ఆనందం చూస్తావు, నీ బ్రతుకులో సంతోషం చూస్తావు, నీ యొక్క జీవితం కట్టబడటం చూస్తావు. నువ్వు అనుకున్న గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళాలని అనుకుంటున్న ఆ కోరికలోనికి నువ్వు వెళ్తావు. ఎప్పుడో తెలుసా? నువ్వు మారితేనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి నాతో కలిసి బైబిల్ని తెరుద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ నూతనం అని ఒక మాట కనిపిస్తుంది. ఆ మాటను చదువుకొని దాని లోతుకు మనం వెళ్ళిపోదాం. ఈ చేంజింగ్ అనేది మన లైఫ్లో చాలా ప్రభావం కలగజేస్తుంది, చాలా గొప్పతనాన్ని మనకు కలగజేస్తుంది. చేంజింగ్ అనేది మన బ్రతుకులో గొప్ప స్థాయిలోనికి, దేవుడు కోరుకుంటున్న స్థితిలోనికి మనము చేరడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. రైట్, చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో చేంజ్ ఎలా వస్తుంది అంటే నీలో పాతవి చనిపోయినప్పుడు. మనలో ఒక కొత్త లైఫ్ ఎలా వస్తుంది అంటే నీలో పాతవి పోయినప్పుడు. నీ లైఫ్లో కొత్తదనాన్ని, నీ కుటుంబంలో సంతోషాన్ని, నీ జీవితంలో నెమ్మదత్వాన్ని నువ్వు పొందాలి అని అంటే అది ఎప్పుడు కలుగుతుంది అంటే నీలో పాతవి పోగొట్టుకోవాలి. పాతవి పోగొట్టుకోవాలి. చెడ్డది అన్నప్పుడు దేవుని వాక్యం ఇది చెడ్డది అని తెలియపరిచినప్పుడు ఆ చెడ్డదాన్ని నువ్వు తీసుకొని మార్పులోనికి నువ్వు రాగలిగితే నీలో కొత్తదనం అనేది మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో చేంజ్ రావాలి అని అంటే, మనలో చేంజ్ అయిన స్వభావాలు ఎప్పుడు మనకు కలుగుతాయన్న కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో మనం చూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా వినండి. మనం అందరూ కూడా చేంజ్ అవ్వాలి. మనం ఏమవ్వాలా? చేంజ్ అవ్వాలా. వితౌట్ చేంజింగ్ వి కాంట్ ఎంటర్ ద హెవెన్. మనము చేంజ్ అవ్వకుండా, మనం మార్పు చెందకుండా, మనం మారకుండా నేను పరలోకానికి సమీపిస్తానంటే కుదరదు. నువ్వు అక్కడికి సమీపించాలి అని అంటే నీళ్ళేం కావాలంటే చేంజ్ కావాలి. ఏం కావాలా? చేంజ్ కావాలి. చేంజ్ అంటే చిల్లర అనుకోద్రు, మార్పు కావాలి. ఏంటా మార్పు అంటే, ఇదిగో ఒకరోజు కొన్ని దినాలలో ఈ సహోదరి అదిగో అల్లక్కడ పాపం చేసేది, అల్లట్టు తిరిగేది. ఈ సహోదరుడు అల్లక్కడ కూర్చొని మందు తాగేవాడు, ఇవన్నీ చేసేవాడు. కానీ రైట్ నౌ ఇప్పుడు ఈ పర్సన్ని చూస్తూ ఉంటే ఎంత మార్పు వచ్చింది అనుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు వాడి స్నేహితులు వాడిని పిలుస్తున్నప్పటికీ కూడా, ఇప్పుడు వాడి స్నేహితులు వాడిని రమ్మని ఆహ్వానిస్తున్నా కూడా వారినే తిరిగి మార్చటానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప వీడు మారట్లేదురా అనడం మార్పు చెందిన హృదయంగా మనం పరిగణించవచ్చు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు మారట్లేదు, అందుకనే నీ తల్లిదండ్రులకు కన్నీళ్ళు. నువ్వు మారట్లేదు, అందుకనే మీ కుటుంబంలో దుఃఖము. నువ్వు మార్పు చెందట్లే, అందుకనే అనేకమైన సమస్యలు నిన్ను వెంటాడుతూ నిన్ను చిత్తమతం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. తల్లిదండ్రులు కన్నీళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? ఎప్పుడు ఎవరైనా చనిపోతే ఏడ్చేదా? కాదు. వారు పడుకునేటప్పుడు ఎవ్వరు లేనప్పుడు వారు ఏడ్చే కన్నీళ్ళు ఉంటుందే, చాలా దుఃఖకరంగా వస్తూ ఉంటాయి, చాలా వేదనకరంగా వస్తూ ఉంటాయి, తలగడలు తడిచిపోతూ ఉంటాయి. ఇలా పడుకున్నప్పుడు ఆ కన్నీళ్ళు ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చూపించరు. ఎందుకో తెలుసా? నా బిడ్డ మారాలి అని. అది ఎవరికి చెప్పుకోరు, నా బిడ్డ మార్పు చెందాలి. కానీ మనమేమో ఇంకా మార్పు చందనంగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు కదా, ఏ న్యూ లైఫ్. మన జీవితంలో ఈ దినం నుండి, ఈ క్షణం నుండి ఏం కావాలంటే ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఏం జీవితం ప్రారంభించాలట? ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కొత్త జీవితాన్ని ప్రారంభించే వాళ్ళ నువ్వు ఉండకూడదు, నువ్వు ఉండాలి. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించి దాని ప్రకారంగా నిలబడేవాడిగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు, అదే కావాలంటున్నాడు. పాత జీవితంతో నువ్వు జీవించొద్దు, పాత బ్రతుకుతో నువ్వు జీవించొద్దు, పాత యొక్క ఆలోచనలతో నువ్వు ఉండొద్దు, పాత యొక్క స్వభావంతో నువ్వు ఉండొద్దు. నీలో నూతనమైన స్వభావం కావాలి. ఏం కావాలంటే నూతనమైన స్వభావం కావాలి. ఆ స్వభావం కావాలి అనంటే నువ్వు ఎవరి దగ్గరకు రావాలంటే క్రీస్తు దగ్గరకు రావాలి. ఎవరి దగ్గరకు రావాలి? ఎవరి దగ్గరకు రావాలి? ఎవరి దగ్గర రావాలట? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నూతనమైన జీవితం నీలో రావాలి అని అంటే, నూతనమైన బ్రతుకు నీలో కలగాలి అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటేంటి వస్తాయో తెలుసా? అవి మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నా లైఫ్లో ఒక నూతనం కావాలి, ఏ న్యూ బిగినింగ్ కావాలా, ఏ న్యూ థింక్ కావాలా నా జీవితంలో. అది ఏమిటి అని అంటే, అది ఏ రకమైన న్యూ థింక్ నా జీవితంలో కావాలనే విషయాలు అక్కడ ఉంటాయి. చూద్దామా 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా. ఈ రోజులో స్థిరమైన మనసు లేదు ఎవరికి, అందరికీ కూడా ఉల్టపల్ట మనసులే. ఎవరు కూడా కాన్స్టెంట్గా ఉండిన మనసు ఎవరిలో కూడా కనిపించట్లే. ఎవరిలో కూడా స్థిరంగా ఉంటున్న మనసు లేవు. వారిలో ఎప్పుడు కూడా పాపపు స్వభావంతో కూడిన మనసే వారి జీవితంలో ఉంది. స్థిరత్వం లేకుండా చేసే మనసు ఏమిటో తెలుసా? పాపంతో కూడినది. నీ జీవితంలో స్టెబిలిటీగా నువ్వు లేవు అని అంటే నువ్వు పాపంలో ఉన్నావని. నీ బ్రతుకులో స్టెబిలిటీగా కాన్స్టెంట్గా నీ జీవితాన్ని కొనసాగించట్లేదు అని అంటే నీళ్ళు ఏమీ లేదు తెలుసా? స్థిరమైన మనసు లేదు. హల్లెలూయా. నువ్వు చేంజ్ అవుతే, నీ బ్రతుకు చేంజ్ అవుతే మొట్టమొదటి క్వాలిటీ ఏమొస్తుందో తెలుసా? స్థిరమైన మనసు నీలో కలుగుతుంది. ఏం కలుగుతుందట? ఏ మనసు కలుగుతుందట? స్థిరమైన మనసు ఉంటుంది నీలో. నువ్వు మార్పు చెందితే స్థిరత్వమైన మనసు నీలో ఉంటుంది. ఇక ఉల్టా పల్టా అయ్యే మనసులు నీకు ఉండవు. అటు ఇటు తిరిగే మనసు నీకు ఉండదు. అటు ఇటు పాకే మనసు ఉండదు. నీ మనసు ఎలా ఉంటుందంటే దేవుని కొరకు స్థిరమైన మనసుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అనంటే నువ్వు మారితే నువ్వు మారాలా. నువ్వేం చేయాలా? మారాలా. నువ్వు మారితేనే నీలో స్థిరమైన మనసును దేవుడు కలగజేసేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలట? నువ్వు చేంజ్ అయితే మొట్టమొదటిగా ఏం నువ్వు పొందుకుంటావట? స్థిరమైన మనసు పొందుకుంటావు. ఒకప్పుడు నీ మనసు గాల్లో తిరిగేది. ఒకప్పుడు నీ మనసు వేరే వాడి దగ్గర ఉండేది. నీ మనసు ఒకప్పుడు వస్తువుల మీద ఉండేది. ఒకప్పుడు నీ మనసు బంగారం వైపు ఉండేది. ఒకప్పుడు నీ మనసు ధనం వైపు ఉండేది. ఒకప్పుడు నీ మనసు ఉద్యోగం మీద ఉండేది. ఒకప్పుడు మనసు దేనికో చెడు వ్యసనాల కొరకు ప్రయాణమై సాగేది. కానీ నువ్వు చేంజ్ అయిన తర్వాత దేవుడు నీకు స్థిరమైన మనసు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థిరమైన మనసు ఎలా ఉంటుందో తెలుసా? నీలో ఒక సంతోషాన్ని పుట్టిస్తుంది, నీలో ఒక ఆనందం పుట్టిస్తుంది. నువ్వు ఎవరి కోసం లొంగనవసరంలే.
నువ్వు ఎవరి దగ్గర చేతులు కట్టుకుని అవసరంలే, నువ్వు ఎవరి దగ్గరకు నీ అధికారాన్ని ఇచ్చి వాడు చెప్పినట్లు జీవించిన అవసరంలే. ప్రభు చెప్పినట్లుగా సంతోషంగా నువ్వు జీవించవచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటంట, నువ్వు చేంజ్ అయితే ఏమొస్తుందట? స్థిరమైన మనసు వస్తుంది. రెండు మనసులు కలిగి ఎప్పుడు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్తారా చెప్పరా? రెండు మనసులు కలిగి ఏ పని కూడా చేయకూడదు, రెండు మనసులు కలిగి నువ్వు ప్రయాణము చేయకూడదు అని అంటారు. కానీ నువ్వు చేంజ్ కాని పక్షాన, నీలో మార్పు లేని పక్షాన నీలో రెండు మనసులే ఉన్నాయి, రెండు స్థిరత్వమైన మనసులే నిన్ను వెంటాడుతున్నాయి. ఒకటేమో పాపం వైపు పరిగెడతాం, ఇంకోవైపు దేవుని వైపు పరిగెడతాం. దేవుడు అంటున్నాడు కదా, రెండు పడవల మీద కాలు పెట్టి ఎవడును ప్రయాణము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయకూడదట? ప్రయాణం. మనం చేంజ్ కాని పక్షాన ఇప్పుడు మన మనసులు రెండే ఉంటుంది. కొంతమందికి ఆన్సర్ ఇవ్వకూడదు అనిపించి ఇస్తూ ఉంటాం, కొంతమందితో మాట్లాడకూడదురా నాయన వీడితో అనుకునే మాట్లాడుతూ ఉంటాం, ఈయంతో నా సహవాసం కొనసాగించకూడదురా అనే కొనసాగిస్తూ ఉంటాం. రెండు మనసులు, మనసులు. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు మారితే నీ మాట ఎలా ఉంటుంది తెలుసా? అవునంటే అవునని, కాదంటే కాదని. హల్లెలూయా, హల్లెలూయా. యు హావ్ టు చేంజ్. నువ్వు మారితే మొదటిగా స్థిరమైన మనస్సు నీకు కలుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో మరికొన్ని మాటలు ఉంటాయి, చూద్దాం. తీయాలి. యెహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథము తర్వాత యెహెజ్కేలు గ్రంథం ఉంటుంది. 11వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఇక్కడ రెండు మాటలు కనిపిస్తాయి. వారు నా కట్టడలను హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా క్లియర్ కట్గా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు మార్పు చెందితే, నీకు ఒక న్యూ లైఫ్ బిగిన్ అవుతే, మొట్టమొదటిగా స్థిరమైన మనసు. ఇప్పుడట ఏం మనసు అట? ఏక వేరే మనసులు నీకు ఇంక ఉండవు. రెండవదిగా ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నూతన ఆత్మ అట నీకు కలగజేస్తాడట. ఏం ఆత్మ అట? ఏం ఆత్మ అట? ఇప్పుడు పాపిష్టి ఆత్మలు నీలో ఉండవు, ఇప్పుడు పాపంతో కూడిన ఆత్మ నీలో లేదు. ఎప్పుడు నువ్వు చేంజ్ అయితే, నువ్వు దేవుడి సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకొని, నీ మనసును మార్చుకొని, ఒక న్యూ లైఫ్ నేను స్టార్ట్ చేయాలనుకుని దేవుడి సన్నిధికి వస్తే, దేవుడు రెండోదిగా చేసే పని ఏంటో తెలుసా? నీకు నూతన ఆత్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన ఆత్మ ఏం చేస్తుంది అంటే, ఆలోచించటంలో కూడా నూతనంగా ఉంటుంది, నువ్వు నడిచే నడకలో నూతనాన్ని అందజేస్తుంది, నువ్వు పాడే పాటల్లో నూతనం అందజేస్తుంది, నువ్వు జీవించే జీవితాన్ని నూతనంగా అందజేస్తుంది. ఇవన్నీ జరగాలి అని అంటే నీకు నూతన ఆత్మను దేవుడు ప్రసాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత ఆత్మలు వద్దు, పాత బ్రతుకులు మనకొద్దు. ఒరే పాత తల్లి ఏంట్రా ఒక అసలు మా ఇంట్లో చెడ పుట్టాడురా అని వద్దు. ఇది మా కడుపులో చెడ పుట్టింది అని అనిపించుకోవద్దు. ఒరే దీనికి ఎన్నిసార్లు చెప్పినా వినదురా, ఇది ఎప్పుడు వాళ్ళతోనే తిరుగుతూ ఉంటుందిరా, జీవితం పాడు చేసుకుంటుందిరా, అరే ఎప్పుడు చూసినా వీడు తాగుతూనే ఉంటాడురా, వీడు ఎప్పుడు చూసినా డబ్బుల కోసం ఇబ్బంది పెడతానే ఉంటాడురా, ఎప్పుడు చూసినా వీడు బ్రతుకులాగే ఉందిరా అనిపించుకోవద్దు. యూ హ్యావ్ టు చేంజ్. నువ్వు మారని జీవితం దేవునికి కూడా అక్కర్లేదు, మారిన జీవితం దేవునికే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినే ఉంటారు కదా ఇలాంటి మాటలు, వినుంటారు కదా. అరే ఆ చెల్లమ్మ చాలా వ్యర్థమైనదిరా బాబు, ఎవరెవరితో తిరుగుతూ ఉంటుంది అన్న మాటలు వినుంటారు లేదా? నా కడుపులు చెడపుట్టాడండి, వేస్ట్ అండి, వీడు చదవడు చేయడు, వీడి కోసం డబ్బులు పెట్టి వేస్ట్, అన్నీ పెట్టి వేస్ట్, వీడు ఒక దరిద్రుడండి అని తల్లిదండ్రులు తిట్టడం ఎప్పుడైనా విన్నారా లేదా? ఇవన్నీ ఎందుకంటారు? ఇవన్నీ ఎందుకో తెలుసా? నువ్వు చేంజ్ అవ్వడం కోసం. నువ్వు చేంజ్ అవ్వాలి. యూ హ్యావ్ టు చేంజ్.
ఈ క్షణం నుండి ప్రభు నా బ్రతుకు నేను మార్చుకుంటున్నాను అని నువ్వు అంటే ప్రభు నూతన ఆత్మను నీకు దయచేస్తాడు. నూతన ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఆలోచించే ఆలోచనలు నూతనంగా ఉంటాయి, నువ్వు చూసే చూపు నూతనంగా ఉంటుంది, నువ్వు మాట్లాడే తీరు నూతనంగా ఉంటుంది, నువ్వు దేవుని కొరకు బ్రతికే నీ జీవితమే నూతనంగా ఉంటుంది. ఒకప్పుడు పో అని గాండ్రించి ఉమ్మేవారు, ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? అన్నా చెప్పన్నా, ఏంటన్నా, ఓకే అన్న, అలాగే అన్న, అలాగే చేద్దామన్నా, అబ్బా సూపర్ అబ్బా, హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజట వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ పట్టబడ్డారు. ఏం చేస్తారట? వ్యభిచారం చేస్తూ స్త్రీ పట్టబడితే నేరుగా ఆమెను తోలుకొని వస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఒక చెట్టు కింద ఉన్నప్పుడు ఆమె కూడా నేరుగా ఆమె దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఏం చేస్తూ? వ్యభిచారము చేస్తూ. యేసయ్య ఏమన్నాడో తెలుసా? యేసయ్య ఏమన్నాడో తెలుసా? అమ్మా ఇదిగో, ఒకప్పుడు నీది తప్పుడు జీవితం, మీ అందరూ కూడా చెప్తూ ఉన్నా, మీ అందరూ కూడా నీతిగా జీవిస్తేనే ఇతరులకు నీతి చెప్పండి, ఈమె మీద రాయి వేయమన్నాడు. అదొక్కే మాట చెప్పాడు, ఇంకేం చెప్పలే ఆమెకు. షీ హ్యాస్ డిసైడ్ టు చేంజ్ షీస్ లైఫ్. హల్లెలూయా. ఒకే మాట చెప్పాడు, అమ్మా నువ్వు మారితే చాలు, నువ్వు మారితే చాలు. అక్కడ ఆయన చెప్పిన మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎందుకమ్మా రాళ్ళ చేత కొట్టించుకుంటావు, ఎందుకమ్మా అందరి చేత ఊహించుకుంటావు, ఎందుకమ్మా నీ బ్రతుకు అందరి చేత బ్యాడ్ అనిపించుకుంటావు, మారితే బాగుంటుంది కదా అన్నాడు యేసయ్య. మారిపోయింది. ఒకప్పుడు వ్యభిచారం చేయడానికి వెళ్ళే ఆ స్త్రీ ఇప్పుడు దేవుని పాదాల దగ్గర ఉంది. ఏంటో తెలుసా దీని యొక్క పరమార్థం? చేంజ్. ఏంటట? చేంజ్. మనం హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తాం, డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేస్తాం, సమస్తం చేంజ్ చేస్తాం, ముఖంలో ముట్టిమలు వస్తే దాన్ని పోగొట్టుకోవడానికి చేంజ్ చేస్తాం, ఆరాట పడతాం సమస్తానికి. అంటే నాలో ఏదో మార్పు కావాలని ప్రయాసపడుతూ ఉంటాం. అయితే నీ బ్రతుకు మారడం కొరకు నువ్వు ఒక్కసారైనా ప్రయాసపడుతున్నావా? ఆలోచించుకోండి. ఒక్కసారైనా ప్రయత్నం చేస్తున్నావా? ప్రభా నేను మారాలి, రైట్ నౌ నేను చేంజ్ అవ్వాలి, నాకు మార్పు కావాలి, అందరూ తిట్టుకున్న బ్రతుకు నాకు అసలే వద్దు ప్రభా, నేను మారి 10 మందికి మార్పు చెందిన వాడిగా కనిపించడానికి సహాయం చేయి అన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి నువ్వు చేంజ్ అయితే ఏంటో తెలుసా? స్థిరమైన మనసు నీలో ఉంటుంది. గలిబిలి చేసే మనసు ఉండదు. కొంతమంది ఫోర్స్ఫుల్గా ఓకేని చెప్తా ఉంటారు, ఇబ్బందులు పెడతా ఉంటే తట్టుకోలేక ఓకే అంటూ ఉంటారు కొన్ని పనుల కొరకు. కొంతమంది ఈ వేటుకో స్నేహితులు బలవంతం పెట్టేసరికి ఒప్పుకోలేక ఓకే అనేస్తూ ఉంటారు. వాళ్ళ స్థిరత్వమైన మనసు లేదు. స్థిరమైన మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, నువ్వు నాతో కలిస్తే కలు, లేకపోతే మానే, నా దేవునికి ఇష్టం లేనిది నేను చేయను. దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్. హల్లెలూయా. రెండోది, నూతన ఆత్మను దేవుడు మీకు కలగజేస్తాడు. ఈ 2 విషయాలు కూడా మీ జీవితంలో జరగాలి అంటే యూ మస్ట్ అండ్ షుడ్ చేంజ్. ఒక్క విషయాన్ని మనం మళ్ళీ ముందుకు చూసుకొని పోదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూసుకుందాం. 31వ వచనాన్ని మనం చూసుకుందాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. హల్లెలూయా. నువ్వు చేంజ్ అవ్వడం కోసం ఏమేమి చేంజ్ చేసుకోవాలో తెలుసా? ముందు నూతన హృదయాన్ని తెచ్చుకోవటానికి ప్రయాసపడాలి. రెండోది నీ బుద్ధి మారాలా. ఏం మారాలా? బుద్ధి మారాలా. చూడండి, కుక్కతో ఒకటి ఎప్పుడు వంకరట, సంవత్సరం అంతా కట్టినా కూడా అది వంకరగానే ఉంటుంది, స్ట్రైట్గా అవును. అలాంటి వంకర బుద్ధుల్ని మనం మార్చుకోవాలి, అలాంటి తిక్క బుద్ధుల్ని మనం చేంజ్ చేసుకోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అరే నీకు నూతన హృదయం కావాలి, నీకు నూతన బుద్ధి కావాలి. ఈ 2 లేకుండా నేను చేంజ్ అవ్వాలి అనుకుంటావు. హల్లెలూయా. వీటినన్నిటిలో నుండి నీకు చేంజ్ కావాలి. హల్లెలూయా. ఏమేం కావాలట? ఏం కావాలట? ఎవరికి ఇచ్చేసిన హృదయం కాదు, ఎవరికి సమర్పించిన హృదయం కాదు. నూతన హృదయం అంటే ఫ్రెష్ హార్ట్, చాలా ఫ్రెష్. ఇప్పుడు
ఎప్పుడైనా మీరు చిగురించే ఆకులను చూసారా? చిగురు వస్తున్న ఆకులు చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా, చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి. దాంట్లో ఒక చిన్న గాయం ఉండదు, చిన్న మచ్చ ఉండదు, ఏమీ ఉండవు, చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. ఫ్రెష్గా ఉంటుందా ఉండదా? ఉండదా? అలాంటి ఫ్రెష్ హార్ట్ నీకు కావాలట. అలాంటి ఫ్రెష్ కలిగిన హృదయం నీకు కావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఎవరికో ఇచ్చేసిన హృదయాన్ని, ఎవరికో సమర్పించిన హృదయాన్ని, ఏవేవో ఆలోచనలు పెట్టుకున్న హృదయంతో నువ్వు జీవిస్తే నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది ఏవి ఉండవు. అన్నీ నువ్వు కోల్పోతావు. నీలో చేంజ్ అనే మూమెంట్ లేకపోతే ఏది నీ దగ్గరకు రాదు. సమస్తం కోల్పోతావు. నేను బహిరంగంగా చెప్తున్నా, సమస్తం కోల్పోతావు. నీ తల్లిదండ్రులను కోల్పోతావు, నువ్వు అనుకుంటున్న ఆశల్ని కోల్పోతావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా అవన్నీ కోల్పోతావు నీలో చేంజ్ లేకపోతే. ఆ చేంజ్ యొక్క వాల్యూ ఎప్పుడో తెలుస్తుంది తెలుసా? నువ్వు పిల్లలు కనిన తర్వాత తెలుస్తుంది నీ చేంజ్ వాల్యూ ఏంటో. అరే నేను మారుంటే బాగుంది కదా, నా లైఫ్ ఎంతలా ఉండాల్సింది కదా. ఆలోచిస్తావు ఒకరోజు, నేను ఎందుకు మారలేదని నువ్వు ఒకరోజు ఆలోచిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమను కలుగును గాక. ఇంకో మాట చూసుకుందాం. అదే హెచ్కేల్ గ్రంథము 36 అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ ఏ న్యూ లైఫ్ కావాలి అని అంటే ఇక్కడ ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన స్వభావం కావాలి. దేవుడట నువ్వు చేంజ్ అయితే, నీ బ్రతుకును మార్చుకుంటే, నీ లైఫ్ స్టైల్ని నువ్వు మార్చుకుంటే దేవుడు ఏమిస్తాడంటే నూతన స్వభావాన్ని ఇస్తాడట. ఏమిస్తాడట? నూతన స్వభావం ఉంటుంది. పాత స్వభావం పోయింది. ఇప్పుడు నీలో పాత యొక్క అల్లరితనం పోయింది. పాత జీవితంలో నువ్వు చేసిన అల్లరంతా పోయింది. ఇప్పుడు నూతనమైన స్వభావం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరగాలి అని అంటే మరలా తిరిగి వస్తే చేంజ్. నువ్వు చేంజ్ అయితేనే నూతన స్వభావం. నువ్వు చేంజ్ కాకపోతే నూతన స్వభావం ఉండదు. నూతన స్వభావం మంచి బట్టలు వేసుకొని స్టైల్గా దూకున్న మాత్రాన, మంచిగా దూకొని ఉన్న మాత్రాన నీ స్వభావం మారిపోదు. నీ క్రియల్లో ఉండాలి. నువ్వు చక్కగా కనిపించేసరికి అరే వీడు భలే మారిపోయాడురా అన్నా కూడా కాదు. ఇది మారాలా హార్ట్. నీ హృదయం మారాలి, నీ స్వభావం మారాలి. మారకుండా అమ్మా మీ అందరికీ తెలియపరుస్తున్నాను, నేను ఒకరోజు రిగ్రెట్ అయ్యాను. నేను చేంజ్ అవ్వక నా పరిస్థితిని నేను అంత కోల్పోయాను. నేను ఒకరోజు రిగ్రెట్ అయ్యాను. నేను ఒకరోజు ఫీల్ అయ్యాను, అరే అప్పుడే నేను ఈ స్టెప్ తీసుకొని ఉంటే, అప్పుడే నేను మారుంటే ఇంకా నా లైఫ్ ఎలా ఉండాల్సిందో అని చాలా దినాలు బాధపడిన సంఘటనలు నాకున్నాయి. నువ్వు కూడా అలా బాధపడుకోకూడదని ఈ అన్నయ్య మీ కొరకు తెలియపరిచేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా ఫాస్ట్గా తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చాలా ఫాస్ట్గా తీయాలి. చాలా ఫాస్ట్గా. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడట? నువ్వు క్రొత్తగా జన్మించాలి, నువ్వు చేంజ్ అవ్వాలా. నువ్వు చేంజ్ అవ్వకుండా, నువ్వు క్రొత్తగా జన్మించకుండా, ఏది చేయకుండా యు కెనాట్ ఎంటర్ ద హెవెన్. నువ్వు పరలోక రాజ్యంలో అసలు సమీపించు. నీ పాత హృదయముతోనే, నీ పాత బ్రతుకుతోనే, నీ పాత ఆలోచనలతోనే, పాత స్థితిలోనే ఉండిపోతే నీకు దేవుడు ఎంట్రీ ఇవ్వడు. దేవుడు ఎంట్రీ అక్కడ నీకు కలగజేయాలంటే యూ హ్యావ్ టు చేంజ్. దేవుడు చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఏంటట? క్రొత్తగా జన్మిస్తేనే, ఏ న్యూ లైఫ్ నీలో స్టార్ట్ అయితేనే. ఇప్పటి వరకు పాత లైఫ్ బ్రతికేసాం, ఇప్పటి వరకు పాతగా జీవించేసాం, అయిపోయింది, ఏదో అయిపోయింది. చివరిసారిగా దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు మారుతావా అని. చివరిసారిగా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, మారుతావా అని. చివరిసారిగా దేవుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అనుకోండి, నీ బ్రతుకులు మారుస్తారా అని. నీ బ్రతుకు మార్చుకుంటావా? నీ హృదయం మార్చుకుంటావా? నీ స్థితి మార్చుకుంటావా? సమస్తాన్ని విడిచిపెట్టి, లార్డ్ ఐఎమ్ చేంజింగ్, ఐఎమ్ ట్రై టు చేంజింగ్, ప్లీజ్ చేంజ్ మై ఎవ్రీథింగ్, చేంజ్ మీ అని నువ్వు అడగగలిగితే
దేవుడు ఖచ్చితంగా నిన్ను మార్చడానికి సంసిద్ధుడంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మారకుండా ఎన్ని రోజులను జీవిస్తాం? చాలామంది హృదయాల్లో కప్పుకొని ఉంటారు, రహస్యాలన్నీ హృదయంలో పెట్టుకొని ఉంటారు, బయటికి చెప్పుకోరు. అది మారిన హృదయం కాదు. చాలా సీక్రెట్స్ హృదయంలో దాచుకొని కొల్లబెడతా ఉంటారు. దేవుని సన్నిధిలో ఒప్పుకోరు, విడిచిపెట్టరు, ఏమి చేయరు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యంలో సమీపించరు. నువ్వు వచ్చిన పర్పస్ నువ్వు కనుక్కో. దేవుడు నీకు అక్కడే ఎందుకు నువ్వు పుట్టడానికి దేవుడు కారణమయ్యాడో వీటన్నిటిని ఎంక్వైరీ చేయి. దేవుని సన్నిధిలో అడుగు, ప్రభువా నేను ఎందుకు వచ్చాను, ఎందుకు నేను జీవిస్తున్నా, ఎందుకు ఇక్కడ చదువుతున్నా, ఎందుకు ఈ కాలేజ్కి వచ్చా, ఎందుకు నాకు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు, వాట్ ద రీజన్ అని నువ్వు అడగగలిగితే దేవుడు నీకు తెలియపరుస్తాడు. అది ఎప్పుడో తెలుసా? నువ్వు చేంజ్ అయినప్పుడే. చేంజ్ అవ్వగలిగిన మనసు ఉంటే, ఇదిగో చెల్లమ్మ తమ్ముళ్ళారా అందరికీ కూడా దేవుడు స్థిరమైన మనసు ఇస్తాడు, నూతనమైన ఆత్మని కలగజేస్తాడు, హృదయాన్ని బాగుపరుస్తాడు, బుద్ధిని బాగుపరుస్తాడు, స్వభావాన్ని మార్చేస్తాడు. నువ్వు జన్మిస్తే, నువ్వు మారితే పరలోకానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా? నేను అడుగుతూ, నువ్వు సిద్ధమా? సిద్ధమైతే రండి, తల్ల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. సిద్ధమైతే నువ్వు అడగగలిగితే ప్రభు చేతిలో నువ్వు తెలియకు, ప్రభువా నాకు అయానైనా అవకాశం దయచేయి, ప్రభు నేను ఈరోజు చేంజ్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను. లార్డ్ ఐ హ్యావ్ టు చేంజ్. యేసయ్యా నా బుద్ధి మారలే. ఒకప్పుడు చూసిన నా పరిస్థితి, ఒకప్పుడు చూసిన నా స్థితి, ఒకప్పుడు చూసిన నా పరిస్థితి మారలేదు ప్రభు. ఇకను అలానే ఉంది, ఇకను అలాంటి స్వభావంతోనే జీవిస్తున్నా. యేసయ్యా సహాయం దయచేయి, నేను మారాలి ప్రభు. అయ్యా నా బ్రతుకులు అంతటిని మార్చే, నేను మారకుండా అడ్డుపడుతున్న ప్రతీది నా నుండి తొలగించే ప్రభు. అయ్యా నేను మారకుండా చేస్తున్న ప్రతి పరిస్థితి నుండి నన్ను తొలగించే ప్రభు. అయ్యా నేను తీసేయనైనా, అయ్యా అది కష్టమైన నష్టమైనా పర్వాలే, నేను మారాలనుకుంటున్నా. నా మార్పు జీవితానికి అడ్డుపడుతున్న ప్రతీదిను పెరిగివే ప్రభు, తీసేయి ప్రభు. అవి అయ్యా నైనా ప్రభా ప్రాణతోనే ప్రభా, నేను మారాలి ప్రభా. నన్ను మార్చు ప్రభు, మార్చు నాయన. అయ్యా నీకే వందనాలు నాయన. ప్రభా నీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నా. మార్పు చెందటానికి సహాయం తెచ్చే ప్రభా. అయ్యా నైనా మార్పు చెందటానికి సహాయం తెచ్చి నేను మారాలనుకుంటున్నాను ప్రభా. నా వల్ల మా తల్లిదండ్రులకు కన్నీళ్ళు, నా వల్ల స్నేహితులకు కన్నీళ్ళు, నా వల్ల ప్రభా నైనా తండ్రి నా చుట్టుపక్కల ఉన్న వారందరికీ బాధేనైనా. నా వల్ల నైనా ప్రభు ఎవ్వరు నన్ను మెచ్చుకోవట్లే, ఎవ్వరు నన్ను అంగీకరించట్లే, ఎవ్వరూ నన్ను ప్రభు నైనా తండ్రి ప్రేమగా చూసుకోవట్లేదు. ఎందుకంటే నేను తప్పుగా జీవిస్తున్నానేమో, ఎందుకంటే ప్రభు నైనా తండ్రి నేను అయానైనా తండ్రి తప్పుగా ఉంటున్నానేమో ప్రభు. అయానైనా నాకు సహాయం దయచేయి ప్రభా. అయా నేను మారాలనుకుంటున్నాను నాయన, అయా నేను మారాలనుకుంటున్నా ప్రభా. యేసయ్యా నాకు సహాయం దయచేయి ప్రభా. నీకే వందనాలు నాయన. అయ్యా నేను ఇదే చివరి అవకాశం అనుకుని నేను అడుగుతూ ఉన్నాను ప్రభా. ఇదే చివరి అవకాశం అని ప్రభా నాయన తండ్రి నీ సన్నిధికి వస్తున్నాను నాయన. నా భర్తను మార్చండి అయ్యా నాయన తండ్రి. యేసయ్యా నన్ను మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి ప్రభా. నైనా మార్చగలిగిన సమర్థుడని నీవే అని ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభా. యేసయ్యా నీకే వందనాలు నాయన. వందనాలు ప్రభా, వందనాలు నాయన, వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు. ప్రియ తమ్ముడా చెల్లెమ్మ, ఇదిగో ఇదే చివరి అవకాశం. మరలా నీకు అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, ఈ అవకాశాన్ని నువ్వు పొందుకుంటావో లేదో తెలియదు. ఇదిగో దేవుడు కోరుకుంటున్నాడు కదా, నేను మారుతాను అని నువ్వు అనగలిగితే, నేను మార్పు చెందుతానని నువ్వు అడగలిగితే, ప్రభా నన్ను మార్చమని నువ్వు అడగలిగితే, అనేకులను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. వందనాలు ప్రభా, వందనాలు నాయన. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభా. అయ్యా నన్ను మార్చండి తండ్రి, నన్ను మార్చండి నాయన. మార్చండి ప్రభా, మార్చండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు. హల్లెలూయా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా.
నీ బ్రతుకును మార్చుకోవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ప్రేమగల తండ్రి, కృపగల మీకు వందనాలు దేవా. ఇంతవరకు నాయన ప్రభా నీ మాటలు వినడానికి సహాయం దయచేసి వాదన బట్టి నీకు స్తోత్రాలు. మంచిదేవా, ఈరోజు మేము ఒక బెస్ట్ మూవ్ తీసుకుంటున్నాం. అదే చేంజ్ అనే మూవ్ని మేము స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. మాకు సహాయం దయచేసి సమస్తాన్ని తొలగించుకోవడానికి సమయాన్ని అయానైన అవకాశాన్ని మీరు దయచేసి నడిపించమని మీకు వందనాలు తెలియపరుస్తాం. కూడిచ్చిన బిడ్డలు మారాలని ఆశపడుతున్న ప్రతి యవన బిడ్డకు సదాకాలం మీరు తోడుగుండి నడిపించి కాపాడుదువుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.